హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. త్వరలో 2 DAలు విడుదలకి మోక్షం అని చెప్పి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితేనే మనకి వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందండి. ఇక 2 DAలకి త్వరలో మోక్షం. ప్రభుత్వ ఉద్యోగులకి మొత్తం 4 DAలు అయితే పెండింగ్లో ఉన్నాయని ఇక ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం అయితే ఉందండి. లేదంటే దసరా కానుకగా అయితే ప్రకటన అయితే చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కరువు భత్యం DA బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్లో ఉన్న 4 బకాయిల్లో రెండింటిని వీలున్నంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అండి. ఈ మేరకు 2 DAల ఈ యొక్క ప్రతిపాదనలు అవసరమైన నిధులు అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కూడా అధికారులను ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళని బట్టి కూడా సెప్టెంబర్లోనే ఒక 2 DAలను కూడా మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక ప్రతి నెల కూడా మొదటి తేదీనే ఉద్యోగులకి వేతనాలు అయితే అందుతున్నాయి. పెండింగ్లో ఉన్న DAలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని అయితే నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందండి. వీలైనంత త్వరలోనే 2 DAలను కూడా మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెలకి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4 DAలు పెండింగ్లో ఉన్నాయి. 2022 జూలై, 2023 జనవరి, 2023 జూలై, 2024 జనవరికి సంబంధించిన DAలను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు. 2024 జూలై DAను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి DA కింద బేసిక్లో 3.64% వేతనాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇక 4 DAలు కలిపి మొత్తం 14.56% అయితే చేరుతుందండి. ఇక ఇప్పుడు 2 DAలు మంజూరు చేయాల్సి వస్తే 7.28% వేతనం అయితే ప్రకటించాలి. ప్రస్తుతం వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి 250 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం అయితే పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2 DAలు కలిపి 1820 కోట్లు అవసరమవుతాయి. అంటే ప్రతి నెల కూడా ప్రభుత్వ ఖజానాపై 150 కోట్ల పైచిలుకు భారం అయితే పడుతుందని అయితే తెలుస్తుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.